విషయం? ఇది నా చెల్లెలు శిశిర జాతకం గురుగారు. చూడండి, ఒకసారి చూసి ఏమైనా దోషాలుంటే చెప్పండి గురుజీ. ఏమైంది గురుజీ? ఒక్క నిమిషం. ఏమైనా ప్రాబ్లమా గురుజీ? తన జాతకం ప్రకారం మీ ఇద్దరి మధ్య అస్సలు సఖ్యత లేదమ్మా. తను నా సొంత చెల్లెలు కాదు కదా గురుజీ. అయినా వివరాలు తెలుస్తాయా? ఏ జాతకం చూసినా అందులో మంచి చెడు అన్నీ తెలుస్తాయి. ఈమె జాతకం ప్రకారం తనని కావాలనుకునే వాళ్ళని దూరం పెడుతుంది, వద్దనుకునే వాళ్ళకి చేరువవుతుంది. తనని ఎలా కంట్రోల్ చేయడం? ఎందుకు కంట్రోల్ చేయడం? తను ఎలా ఉందో అలాగే ఉండనివ్వండి. మనం ఎంత మార్చాలనుకున్నా తను మారదు. తనది మారే మనస్తత్వం కూడా కాదు. తన వలన నువ్వు కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. భయం వేస్తుంది గురూజీ. ఇది నేను భయపెట్టడానికి చెప్పడం లేదు తల్లి. భయపడిన ప్రయోజనం ఏమీ లేదు. రానున్న రోజుల్లో తన వలన పెద్ద పెద్ద ఉపద్రవాలు జరగబోతున్నాయి. నేను ఎంత ఆలోచించినా కూడా ఆ ఉపద్రవాలేంటో అర్థం కావటం లేదు. నా అంచనాకి అందడం లేదు. తన జాతకంలో చాలా దోషాలున్నాయి, అలాగే చాలా యోగాలు ఉన్నాయి. ఈ జాతకం ప్రకారం తన వ్యక్తిత్వమే విభిన్నం. తనకి పెళ్లి చేయాలని చూస్తున్నాను. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో నాకు చాలా టెన్షన్గా ఉంది. పెళ్లి తర్వాత తన జీవితం అగమ్య గోచరంగా ఉంది. చాలా నెగటివ్ సోర్సెస్ ని ఎదుర్కోవలసి వస్తుంది.